కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్లు పర్యటించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విగ్రహాన్ని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కామారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్లు ఆవిష్కరించారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో అలైవ్ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ నమూనాను రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క ఆవిష్కరించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యులుగా ఉండడం అదృష్టమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కార్యకర్తల వల్లే వచ్చిందన్నారు. రాముడి దేవుడి పేరుతో నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఎంపీగా గెలవడం జరిగిందన్నారు. ప్రజల కష్ట సుఖాల్ని వదిలేసి ఓట్ల కోసం జైశ్రీరామ్ అంటారన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సర్పంచ్లకు అధిక నిధులను మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. వచ్చిన నిధులు వృధా పోకుండా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దయచేసి కుర్చీలలో కూర్చున్న మిగతా మంది ముందుకు రండి. ముందుకు దయచేసి ముందుకు రండి. నెక్స్ట్ 2 సార్లు దేవుపల్లి సర్పంచ్ గా పనిచేసిన మిట్టు వెంకటరావు గారికి స్వాగతం సుస్వాగతం. నెక్స్ట్ మిట్టు కృష్ణగౌడ 3 సార్లు అవసరాలు ఎన్నికైన మిట్టు కృష్ణగౌడ గారు తమ్ముడు గులాం నవీన్ 3 సార్లు గులాం నవీన్ మున్సిపల్ కౌన్సిలర్ గులాం నవీన్ అడ్వకేట్ రమేష్ బిఆర్ఎస్ గారు అలాగే వైశ్య సంఘం నెక్స్ట్ హౌసింగ్ రోడ్ పాత దివ్య
ఆ క్రెడిట్ అంతా కూడా మహేష్ అన్న గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అన్న మీ నేతృత్వంలో రాష్ట్రంలో మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో రాష్ట్రంలో 70% మన కాంగ్రెస్ పార్టీ బలపరచడం, మన సర్పంచులు గెలవడం మీ నాయకత్వానికి మరియు మీ క్రమశిక్షణకి నిదర్శనంగా ఇది తెలియజేస్తున్నాము. ఇదే స్ఫూర్తితో మేమందరం కూడా మా జిల్లాలో ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అందరూ ఒకే తాటిపై ఉండే 4 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ జెండా రెపరెప నాటిస్తామని చెప్పేసి మీకు మాటిస్తున్నామన్నా. ఇంకోటి చిన్నగా అన్న, ఇప్పుడు ఎన్నికైన సర్పంచులు అందరూ కూడా 80% మంది యువకులు ఉన్నారు. మీరందరూ కూడా ఇప్పుడు గెలిచిన సర్పంచ్ అయినా అయిపోయి కూర్చుంటున్నామని అనుకోకుండా మీకోసం కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులు అందరినీ కూడా తీసుకొని ఆ డైరీ నుంచి వచ్చే వరకు మరి కొంతమంది పేర్లు పిలుస్తాము. మీరు రెడీగా ఉండండి. మాచారెడ్డి హెడ్ క్వార్టర్స్, అలాగే బిగిపేట్ సర్పంచ్ రెడీగోలు, దాని తర్వాత మాచారెడ్డి చెప్పిన బిగిపేట్ చెప్పిన బిగునూరు అండ్ లోపల అక్కడి చిన్నమ్మగారి సర్పంచ్ గారు అలాగే ఒక ఆగిపల్లి సర్పంచ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజపేట కృష్ణారావు గారు, రెడ్డిపేట సర్పంచ్ నరసింహులు గారు, రాజేంద్ర గారు, ఐదుగురు మహేష్ గారు వాళ్ళకి సన్మానం చేస్తారు. सरपंच गारू उप सरपंच बैच चले जाता ये राजेंद्र रेडीमेड सरपंच बड़े गांव का सरपंच वो बॉन्डिंग हो मेरे सरपंच संस्था होता चलो राजा ना मांगना सरपंच ऐसे रहते हैं जी మీరు రావద్దు ఈ పేపర్ పేపర్ కి ఇష్టం వీడియో తీసి ఎట్లా ఏమన్నట్టు प्रभाकर भाई प्रभाकर भाई प्रभाकर भाई भैया
సింగరేపల్లి సర్పంచ్ అంజనేయ ఆడపల్లి సర్పంచ్ భూమయ్య कुर्सी डालना है జిల్లా కాంగ్రెస్ కమిటీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు నా మిత్రులు రైలా శ్రీనివాస్ గారు, బృందాల చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారు, పిసిసి ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, కేపీ శ్రీనివాస్ గారు, పట్టణ అధ్యక్షులు కొండరాజు గారు, వివిధ మండల అధ్యక్షులు, నూతనంగా సర్పంచుగా ఎన్నికై వివిధ కార్యక్రమంలో సన్మానం అందుకున్నటువంటి సర్పంచ్ సోదరులు అందరూ కూడా అభినందనలు. కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ. అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని ప్రాంతాలకి సముచిత స్థానం కాంగ్రెస్ పార్టీలో మనం ఇలా సభ్యులు ఉండడం అనేది మనందరూ అభినందనని భావిస్తా ఉన్నాం. 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మీరందరూ కూడా కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ కోసం ఆర్మీలు కృషి చేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మీ అందరూ భాగస్వామ్యం ఉంది. మీ వల్లే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చిందనే మాట నేను గర్వంగా చెప్పగలుగుతాను. కారణం 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో కేసులు ఎదుర్కొని, నిర్బంధాలు ఎదుర్కొని, నానా ఇబ్బందులు పడి ఎంత ఇబ్బంది పెట్టినా చలించకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కట్టుబడినారు కాబట్టి ఆనాడు ప్రజలు చేయగలిగినారు. మీ కృషి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాగలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, సెక్రటరీ గారు ప్రభుత్వ సలహాదారైనా, సెక్టార్ గారు ఎంపీ అయినా, మీ ఎమ్మెల్సీ అయినా, మీ సెక్రటరీ అయినా, అదంతా కూడా మీ అందరి చలవే, మీ అందరి యొక్క కృషి, మీ పట్టుదల, మీ కష్టం, మీ చెమటాలతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా ఉండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ముఖ్యమంత్రిగా, కొంతమంది మంత్రులుగా గత 2 సంవత్సరాలుగా మన ఇన్స్ట్రుమెంట్ అభివృద్ధి, సంక్షేమం ఏ ఇతర రాష్ట్రంలో లేదు. నేను వాస్తవం చెప్తా ఉన్నాను. సెక్రటరీ గారు, సెక్రటరీ గారు, మేమంతా కూడా బీఆర్ఎస్ గారు తిరుగుతాం. 10 కిలోల దొడ్డుకి ఎంత ఒక సంక్షేమం లేదక్కడ. మనం ఇయ్యాల నాణ్యమైనటువంటి సందర్భం ఇస్తా ఉన్నాం. బీదవాళ్ళు సెక్రటరీ గారు ఏ బియ్యం తింటారో, సెక్రటరీ గారు ఏ బియ్యం తింటారో, బీద ప్రజలు అదే బియ్యం తింటా ఉన్నాం. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ పేదల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్, అంకిత భావం. రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళలకు ఉచిత బస్సు కానీ, ఇందిర వెళ్ళు 10 ఏళ్ళు కళ్ళు కాయలా చూసినారు. ఇల్లు రాలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే కరువుగా
అడిగిన ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన ఇల్లు లేని పేదవాడు ఏ గ్రామంలో ఉండకూడదు. రెండో ఫేజ్ ఇచ్చే కార్యక్రమాన్ని పెడతా ఉన్నాం. సంపూర్ణంగా పేదవాడికి ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. రేషన్ కార్డు పేదవాడి జీవితం అంతా కూడా రేషన్ కార్డు ఉంటే తిరుగుతుంది. అనునిత్య జీవితం అంతా రేషన్ కార్డులో ముడిపడుతుంది. అలాంటి రేషన్ కార్డు ఏ పేదవాడినా వాడికి ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. అభివృద్ధి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తా ఉన్నాం. ఆనాడు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకి వాటి అభివృద్ధికి పరిమితమైన టీఆర్ఎస్ పార్టీ కొన్ని ప్రైవేట్ సెక్టర్లో ఆసుపత్రులు 1-15 తప్ప ప్రభుత్వ ఆసుపత్రులకు న్యాయం జరగలేదు. ఇలా ప్రైమరీ హెల్త్ సెంటర్ మొదలుకొని నిమ్స్ వరకు ఉస్మానియా వరకు పరిపూర్ణంగా ప్రక్షాళన చేసి బలోపేతం చేస్తా ఉంది. విద్య వైద్యానికి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేట ప్రతి నియోజకవర్గంలో 200 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉంది. మన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్టకు కట్టినారంటే మనం ఇస్తున్న సంక్షేమం పరిపూర్ణంగా ప్రజలకు ఎదుగుతా ఉంది, వారికి అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి పార్టీగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి సభ్యులని గారు చెప్పినట్టుగా 77% సర్పంచులు తెలిసినామంటే ఆశామాషి కాదు. నేను సర్పంచులకు మాట చెప్తాం. రాజకీయ జీవితంలో సర్పంచ్ అనేది ఉన్నాయి కాదు. ఈ రాజకీయ జీవితానికి సర్పంచ్ పదవి ఒక పునాయి రాదు. మీరు ఎంత చక్కగా చేసుకుంటే అంత గొప్ప నాయకుడు కాగలుగుతారు. రాణించడం కూడా ఆశామాషి కాదు. సర్పంచ్ పదవిలో రాణించడం కూడా ఆశామాషి కాదు. అనునిత్యం ప్రజల చెంత ఉంది, ప్రజల సౌకర్యాలు తీరుస్తూ, ప్రజల కష్టాల్లో పాల్పంచుకుంటూ, ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని న్యాయంగా నిజాయితీగా గ్రామంలో పేద ప్రజలకు అందించే కార్యక్రమం చేపట్టాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు సర్పంచ్గా రాణిస్తే భవిష్యత్తులో ఏ పదవులైనా రాణించగలిగిన అనుభవం సర్పంచ్ పదవితో వస్తుంది. ప్రభుత్వం నడవాలంటే సర్పంచ్లే మూల స్తంభాలు. గాంధీ మార్పులు కోరుకునే విధంగా గ్రామాల్లో వ్యవస్థ బాగుపడితే యావత్ దేశం బాగుపడుతుంది. అందుకే గాంధీ మార్పు పునాదాలు బాగుపడితే దేశం బాగుపడుతుంది. ఇలాంటి గాంధీ మార్పు యొక్క పేరుని మన్రేగా కార్యక్రమం తీసేశారు. పనికి హార పథకం నుంచి గాంధీ మార్పు పేరు తీసేశారు. మేము పిలుపునిచ్చాం. కామారెడ్డి కూడా చాలా చెప్తా ఉన్నాను. 26న ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తొలగింతో పాటు మన్రేగాకు నిధులు కొరత, పనికార భర్త నిధులు కొరత ఇస్తున్న తరుణంలో ఈ చర్యల్ని ఖండిస్తూ వెనక్కి తీసుకోవాల్సిందిగా తీర్మానం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. 26 జనవరి రోజున పథకాలు ఇచ్చిన తర్వాత గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామంలో కేంద్రంలో నిరంకుశంగా పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు రిజల్యూషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గ్రామ సభలో మహాత్మా గాంధీ పేరు తొలగింపు ఏ రకంగా జరిగింది, నిధులు ఏ రకంగా కొరత పెడతా ఉన్నారు, ఇవన్నీ కూడా గురించి మీరు రిజల్యూషన్ చేయాల్సిన అవసరం ఉందనే మాట మనం చేస్తా ఉన్నాను. మిత్రులారా, గాంధీ మార్పును తెలియని వ్యక్తి ప్రపంచంలో లేడు. గాంధీ మార్పుని ఆరాధించిన వ్యక్తి ప్రపంచంలో లేవు. అలాంటి మహాత్మా గాంధీని మరపించే ప్రయత్నం బీజేపీ చేస్తా ఉంది. నెహ్రూ లేకుండా చేసిన వాళ్ళ పరిస్థితి లేదు. యావత్ ప్రపంచం గర్వించగలిగినటువంటి దూరదృష్టి నాయకులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. నెహ్రూ గారిని మరపించే ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ. చరిత్రని సమూలంగా తిరగరాయాలని చూస్తా ఉంది. రాజ్యాంగాన్ని మలుచుకొని వారికి అనుకూలంగా రాసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంది. ఇది సమాజానికి విఘాతం కలుగుతున్న మాట మనం చేస్తా ఉన్నాం. మిత్రుల 2014 మోడీ గారు శ్రీరామచంద్రుని పేరు చెప్పి అధికారంలోకి వచ్చారు. నేను ముందు చూస్తా ఉన్నాను, చాలా మంది మహిళలు పెద్దలు యువకులు గుర్తుపెట్టుకుంటున్నారు.
నేను కూడా రోజు గుర్తుపెట్టుకుంటాను. రోజు పూజ చేస్తే బయటకు రా. దేవుడిని గౌరవించడం వేరు, దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం వేరు. ఇలా బీజేపీ చేసింది ఏమిటి? 12 సంవత్సరాలు పాలించిన తర్వాత నేను పేద మహిళకి కార్యక్రమం చేశాను. ఈ పేద యువకులకు ఉద్యోగం ఇచ్చాను. ఈ గుడిసెలో నేను ఆయన పలానా కార్యక్రమం చేశానని ఓటడిగే ధైర్యము స్థైర్యము లేదు. ఇవాళ కూడా శ్రీరామచంద్రుడి పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నారు. నేను హైదరాబాద్ ప్రశ్నించాను. కొన్ని వేల ఏళ్ల కింద మనకు దశ తీసుకున్న శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి ఏం సంబంధము? బీజేపీ పార్టీలో శ్రీరామచంద్రుడికి ఏమైనా సభ్యత్వం ఉందా? ఎందుకు మీరు శ్రీరామచంద్రుని పేరెట్టుకొని ఓట్లు అడుగుతా ఉన్నారో ఒక్కసారి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని మాట చెప్తా ఉన్నారు. మిత్రులు, మనకు కావాల్సింది ఏంటి? మన జీవితాలు బాగుపడాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి, పిల్లలు సుఖ సంతోషమైన జీవితం గడపాలి. దాని గురించి మాట్లాడాలి. ఓట్లు వచ్చినాయంటే హిందూ ముస్లిం మధ్య తగాదా పెడతారు. ఎవరికి నష్టం చేస్తుంది? మేమెవరైనా దేవుని పూజిస్తూ అడ్డుపడ్డామా? షట్కర్ కానీ మేము కానీ రాజరెడ్డి గారి భక్తులం కామా? హిందువులం కామా? కానీ ఎప్పుడైనా దేవుడి పేరు ఓట్లు అడిగినామా? అడిగే దుస్థితి రాదు అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. అరవింద్ గారు మా అన్నామరికి చాలా మాటలు చెప్తా ఉన్నారు. శ్రీరామచంద్రుడు ఆంజనేయ పేరు చెప్పకుండా నువ్వు ఈ పార్లమెంట్లో 10,000 ఓట్లు తెచ్చుకుంటే దేనికైనా సిద్ధమైన మాట చెప్తా ఉన్నా. ప్రభుత్వం చేస్తే శ్రీరామచంద్రుడు కావాలి, ఆంజనేయుడు కావాలి. అది తప్ప ప్రజల కష్ట సుఖాల్లో మీరు దృష్టి పెట్టే ఆలోచన లేదు. అవసరం వచ్చినప్పుడల్లా దేవుని రాజకీయాలకు లాగి ఓట్లు దండుకోవడం తప్ప 7 ఏళ్ళుగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాం. ఏం తెచ్చాము జిల్లాకి? మళ్ళీ ఏం మొక్క పెట్టుకోవాలని అడుగుతా ఉన్నాం. ఇది జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని మాటలు చెప్తా ఉన్నాం. ఒక అరవై కాదు, ప్రతి బీజేపీ నాయకుడు ఓట్లు రావాలంటే జై శ్రీరామ్. మా కన్నడ జై శ్రీరామ్ శ్రీరామ్. మేము శివభక్తులం కాదా? రాజకీయాలకు దేవుడికి ఏం సంబంధం? అరే మా పిల్లలకి ఏం చేస్తారో చెప్పండి, మా బీద ప్రజానికి ఏం చేస్తారో చెప్పండి, కేంద్రం సీఎం తీసుకొని కామారెడ్డి అభివృద్ధి చేస్తారో చెప్పండి. అది చేత కాదు, అది చేత కాదు. చేసే స్థాయి లేదు, చేసే స్తోమత లేదు, రాజకీయాలు చేసే ధైర్యం లేదు. దేవుడు మతం పేరిట నిర్ణయాలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తారని మానవుడు అడుగుతా ఉన్నాను. మత రాజకీయాల కోసం చేసిన విచ్ఛిన్నం అవుతుంది. వచ్చే తరాలు మన పిల్లలకి భవిష్యత్తు వికాసం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేమందరం విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అందరం కూడా హిందూ మతాన్ని పూజిస్తాం, దేవుళ్ళని పూజిస్తాం, గౌరవించుకుంటాం. తప్పు లేదు, గౌరవించుకోవాలి. కానీ దేవుడి పేరు రాజకీయాలు చేసే వారిని మాత్రం ఉపేక్షించకూడదని మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అలాంటి వాళ్ళు ఉపేక్షిస్తే దేశం ముందుకు పోదు, మన పిల్లల భవిష్యత్తు బాగుపడదు, పిల్లలకు ఉద్యోగాలు రావు. కులాలు మతాల పైన కొట్టుకుంటా ఉంటే మనం పాశ్చాత్య దేశాల్లో చూస్తా ఉన్నాం. అలాంటి పరిస్థితి మనకు వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే విజ్ఞతతో వివరించాల్సిన అవసరం ఉన్నది. సర్పంచులు మీ గ్రామంలో ఈ మాట ధైర్యంగా చెప్పండి. ఎవరి దేవుడు వారు పూజించుకుని అక్కడ దేశంలో పూజించుకుంటారు కూడా. కానీ రాజకీయాలతో దేవుళ్ళు మూడుపడితే మాత్రం ఊరుకునేది లేదన్నమాట. ఖండితంగా సర్పంచులు గ్రామాల్లో చెప్పాల్సిన అవసరం ఉందని మాట మనం చేస్తా ఉన్నాం. ఏం పని చేస్తారో చెప్పి కొట్టడగండి, ఏం పని చేస్తారో చూపించి కొట్టడగండి. అది రాజకీయ విస్తృత. కానీ వాళ్ళు ఆ చేత కాకుండా కులాలు మతాలు పెరిగి కొట్టడిగే వ్యక్తులకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట కూడా నేను సిద్ధంగా మనం చేస్తా ఉన్నాను. మిత్రులారా, ప్రభుత్వానికి కలిగే సోనియా గాంధీ రాష్ట్రంలో వాళ్ళ ఆశీర్వాదాలు ఈ రాష్ట్రంలో అధికారం కూర్చుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పేద అభ్యున్నతి ధ్యేయంగా, మహిళ అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తా ఉంది. ఆ కారణంగా సర్పంచ్ ఎన్నికల్లో ఈ సీట్లు గెలిచాం. నాకు పరిపూర్ణ నమ్మకం ఉంది. జైరాబాద్ పార్లమెంట్ లో 8 మున్సిపాలిటీలో 8 గెలిచిన అవకాశం ఉంది కదా.
ప్రముఖ క్రీడాకారులు అబ్దుల్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. సీనియర్ నాయకులు సుధీర్ గారు, స్పెక్టర్ గారు, దామోదర రాష్ట్రవారు, వెంకటరెడ్డి గారు, చాలా మంది సీనియర్లు ఈ పార్లమెంట్లో ఉన్నారు. వారందరి యొక్క సహకారంతో ఫిబ్రవరిలో జరిగే మున్సిపల్ ఎన్నికలు కామారెడ్డితో సహా మిగతా 7 మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము. ఎందుకు ఈ ధీమా? ప్రజల్లో ఉన్నాం కాబట్టి, ప్రజలకు సంక్షేమం ఇస్తా ఉన్నాం కాబట్టి, ప్రజలకు అభివృద్ధి ఇస్తా ఉన్నాం కాబట్టి, ధైర్యంగా చెప్పింది చేసి చూపిస్తున్నాం కాబట్టి, చేయలేకుంటే మళ్ళీ చేస్తామని విశ్వాసం కలగేస్తున్నాం కాబట్టి ధైర్యంగా ఓటడుగుతాం, ధైర్యంగా గెలుస్తాం. మెజారిటీ మున్సిపాలిటీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. తద్వారా పట్టణాల్లో జరగాల్సిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ మీద సాధ్యమవుతున్న మాట ప్రజలు విశ్వసించే విధంగా ముందుకు పోతామనే మాట మనం చేస్తా ఉన్నాం. హైదరాబాద్ ని చూస్తా ఉన్నారు, విశ్వ నగరాలతో పోటీ పడే విధంగా ఫోర్త్ సిటీ వస్తా ఉంది. గ్లోబల్ సమ్మిట్ జరుగుతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 5,75,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయంటే ఈ రాష్ట్రం ఏ దశగా అభివృద్ధి చెందుతా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటా పోతుంది. 10 ఏళ్ల టీఆర్ఎస్ టైంలో 50,000 ఉద్యోగాలు ఇవ్వాలి, 2 సంవత్సరాలు 85,000 ఉద్యోగాలు ఇచ్చాం. మేమన్న మాట 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామన్న మాట కూడా ఈ సందర్భాన్ని గట్టిగా చెప్తా ఉన్నాం. తెలంగాణ కోరుకు ఎందుకోసం మన ఉద్యోగాలు మనకు కావాలని ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు తీరుతారని మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులను ప్రోత్సహిస్తా ఉన్నాం. 200 పంచాలు ఉండాల్సినటువంటి పండుగ కనుక ఆ పథకం పొందబెడతామని ఎదురుస్తా ఉన్నాం. మళ్ళీ సాధించుకుంటామన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ప్రజలు మన పట్ల తృప్తిగా ఉన్నారు, ప్రజలు మనం ఇచ్చిన సంక్షేమానికి సంతృప్తిగా ఉన్నారు కాబట్టి సర్పంచ్ ఎన్నికల్లో 70% గెలిచాం. మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే తీరుంటుంది. ఈ రాష్ట్రంలో మెజారిటీ మున్సిపాలిటీ గెలుచుకొని జెండా ఎగరవేసి ఆ పట్టణాల్లో కూడా తమ రీతిలో అభివృద్ధి చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం ఉంటుందన్నమాట ఈ సందర్భంగా మనం చేస్తూ మరొక్కసారి సర్పంచ్గా గెలిచినటువంటి సోదరి అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు. ఇది భవిష్యత్తు పునాది. చక్కగా పనిచేయండి, ప్రజల ప్రేమ పొందండి, నిరంతరం ప్రజల మధ్య ఉండండి, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోండి, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయండి. మీకు మేము అండగా ఉంటామన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మీ అందరి నుంచి సెలవు. జై హింద్, జై భారత్. సరే రైట్ హలో మేడం మరి అవును లక్ష్మి, ఇప్పుడు మేడం ఇక్కడ నుంచి సర్పంచ్ ట్రైనింగ్ క్యాంప్ పోయి వచ్చిన మరి ఆరమూరు తర్వాత ఉప్పునూరులో రాత్రి అక్కడ పూజలు అవి ఉన్నాయి. అవి వచ్చేసి కొనుక్కుంటా ఆయన పెట్టుకుని సర్పంచ్ వచ్చిరా, నువ్వు వచ్చిరా, నువ్వు కూడా వచ్చినా అది దోమకొండ సర్పంచ్ గారు ఐడి నర్సర్ గారికి శ్రీమతి మేడం గారు స్వాగతం చేస్తారు. అలాగే పిల్లలు సర్పంచ్ వచ్చిందా? హలో పిల్లలు సర్పంచ్ లేక ఇక మా 5 నిమిషాల తర్వాత వాళ్ళందరూ ఇలా 90% మీతోనే పనులు ఉండేవాళ్ళు. బోరి కావాలంటే మీరే, బోరి కావాలంటే మీరే, వాళ్ళకు ఇన్ఛార్జ్ మినిస్టర్లో మీరు ఉన్నారు కాబట్టి ఇల్లు కావాలంటే మీరు,
వాళ్ళకు ఈ బిల్లు వల్ల ఎక్కడ పెండింగ్ ఉన్నాయి ఆ బిల్స్ ఇవ్వాలంటే ఇది ఆ సబ్జెక్ట్స్ అన్ని రిలేటెడ్. మీకు వచ్చిందా వచ్చిందా ఇక్కడ పోయింది మన భీములు ప్రసంగము లాస్ట్ మన ధ్యానం ఉంది అక్కడ సర్పంచ్ జిరాక్స్ కాదు లేదు వాళ్ళందరూ వచ్చే వరకు టైం ఉంది బాబు ఇప్పుడు లేదు నేను తీసుకుంటాను ఫోటో ఇప్పుడు సమయం లేదు కాబట్టి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మరి అన్నిటికీ అప్పుడు పాత సంబంధం అంటుండే అన్ని రోగాలకు జిల్లా పోలీస్ మామని ఇప్పుడు మీ సర్పంచ్లకు ఏ సమస్య ఉన్నా మంత్రివర్గంలో చెప్పండి ఉన్నారు మీరు అదృష్టవంతులు ఫస్ట్ టైం రాష్ట్రంలో సర్పంచ్ల దగ్గరికి మేడం వచ్చి మరి మీ సమస్యలను పరిష్కారం చేసినందుకు మన ముందుకు వచ్చినందుకు సపోర్ట్లకు మినిస్టర్ గారికి స్వాగతం సోదరులకి మినిస్టర్ గారు మాట్లాడారు. సర్పంచ్ చేసి ఈరోజు సన్మానం పొందుతున్న 64 గ్రామ పంచాయతీల సర్పంచ్లకు 102లో 64 గెలిచి అగ్ర భాగాన నిలబెట్టినందుకు మీ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జి అభివృద్ధి ప్రదాత మీకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మరి అప్పటి నుంచి 45 ఇయర్స్ 40 సంవత్సరాల నుంచి మీకు తోడుగా ఉంటూ ప్రేమ వచ్చినా కోపం వచ్చినా దుఃఖం వచ్చినా బాధ వచ్చినా అన్ని మీతోటే ఉంటూ మరి మీ అందరి గెలుపులో అగ్రభాగాన్ని నిలబడ్డ మన షబీర్ సార్ గారికి అదేవిధంగా గౌరవనీయులు మన ఎంపీ గారు మీకు ఎప్పుడు కూడా ఏ చిన్న కార్యక్రమం ఉన్నా మరి పిలువగానే అందుబాటులోకి వచ్చి పనిచేసేటువంటి ఎంపీ గారు వారు కూడా వారి తాత కాడి నుంచి తండ్రి కాడి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా గెలిచినా ఏదైనా కూడా ఇద్దరు కూడా మీకు 2 కళ్ళలాగా ఈ యొక్క జిల్లాపూర్ నియోజకవర్గానికి ఉండి పనిచేస్తున్న పెద్దలిద్దరికి కూడా పేరు పేరున నమస్కారాలు. మన మాజీ జిల్లా అధ్యక్షులు నూతన జిల్లా అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్లు గ్రంథాలయ చైర్మన్ అదేవిధంగా టెంపుల్ చైర్మన్ లైబ్రరీ చైర్మన్ మరి ఇతర మహిళా సోదరిమణులు మహిళా అదేవిధంగా యువజన ఆయా మండల పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వర్కింగ్ ప్రెసిడెంట్లు మరి సర్పంచ్లను గెలిపించడంలో పల్లకి నెట్టించడంలో పల్లకి మోసిన బోయలు ఎంతో మంది ఉన్నారు. సర్పంచ్ కానీ ఎన్నో సంవత్సరాలుగా పార్టీలో ఉన్న రిజర్వేషన్స్ లేకుండా రకరకాల సమస్యలతో అవకాశాలు రాకుండా పార్టీకి అంకితంతో పనిచేసి ఈ అందరి సర్పంచ్లను గెలిపించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన జిల్లా మండల గ్రామ స్థాయి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు మీ అందరికీ తెలుసు గత 2 సంవత్సరాలుగా మనము మరి బీసీలకు 42% రిజర్వేషన్ కోసమే ఎలక్షన్ ఆపడం జరిగింది చిత్తశుద్ధితో. కానీ కేంద్రం మనం చేసినటువంటి అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇక్కడ సర్పంచ్ లేక అక్కడ రిజర్వేషన్స్ రాక ఇబ్బంది అయ్యి మరి ఈ సంవత్సరంలో 16th ప్రణాళిక ఫైనాన్షియల్ ఇయర్ 5 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళిక చేస్తారు. 5 ఏళ్లలో గ్రామాలను ఏ రకంగా అభివృద్ధి చేయాలనేది ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో స్టేట్ ఫైనాన్స్ సెంట్రల్ ఫైనాన్స్ అని ఉండాలి. మరి 5 ఏళ్ళు అయిపోతుంది. మనకి ఇచ్చిన డబ్బులు కూడా గత 2 సంవత్సరాల నుంచి ఇవ్వాల్సినవి అక్కడే ఆగిపోయిన సర్పంచులు లేక మరి ఈ మార్చిలో ప్లేటింగ్ పెట్టకుంటే మనకు వచ్చే 2500 కోట్లు
అయ్యే పరిస్థితి ఉంది. మరి అక్కడేమో కేంద్రం సపోర్ట్ చేయట్లేదు బీసీ రిజర్వేషన్ విషయంలో అని దానికోసం కొట్లాడుతూనే ఖచ్చితంగా గ్రామాలలో సర్పంచులను పెట్టాలి. అత్యధికంగా జనరల్ సీట్లలో బీసీలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న మరి 237 కోట్ల రూపాయలను గ్రామ పంచాయతీలకు స్టేట్ నుంచి రిలీజ్ చేసినాం. ఇప్పుడు ఈ వారం రోజులలో కూడా మరి మొదటి విడతగా సెంట్రల్ నుంచి ఏదైతే ఆల్ ఇండియా 2 years గా అవి కూడా మనకి ఈ వారం రోజుల్లో రిలీజ్ చేస్తామని లెటర్ కూడా రావడం జరిగింది సెంట్రల్ నుంచి. ఇందాక ట్రైనింగ్ అంటే నేను ఇవాళ అధికారం ఉంటుంది, పదవులు ఉంటాయి, పని ఎట్లా చేయాలో తెలియకుండా ఎట్లా. అందుకనే ట్రైనింగ్ అనేది తప్పనిసరి. ట్రైనింగ్లోకి వెళ్ళాలి లీడర్లు. గుడ్డెత్తు చేయబడ్డట్టుగా చేయడం వస్తుంది, పని చేయడానికి మస్తు పనులు ఉన్నాయి, మీ చేతిలో పవర్ ఉంది. కానీ ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే ఏ ఫండ్స్ ఉంటాయి, ఏ స్టేట్ ఏమిస్తుంది, సెంట్రల్ ఏమిస్తుంది, జిల్లాలు ఏమిస్తాయి, మనం ఇంకేమన్నా డోర్లెస్ క్రియేట్ చేసుకోవచ్చా, మరి మనం ఏం తప్పు చేస్తే ఏ రకమైనటువంటి తొలగింపు ఉంటుంది సర్పంచులు, మరి కార్యదర్శుల బాధ్యతలలోకి సర్పంచులు దూరడం, సర్పంచుల విధుల్లోకి కార్యదర్శులు పంచాయతీ కార్యదర్శులు రావడం, లేదా ఉప సర్పంచులు ఎట్లా రావడం, ఉప సర్పంచ్ నుండి ఇంకొకరు ఎట్లా రావడం, ఇది ఇవన్నిటి మీద 5 రోజుల ట్రైనింగ్ నడుస్తూ ఉంది నిన్నటి నుంచి. మరి నేను ఎక్కడ పాల్గొనలేకపోయినా ఈరోజు మరి యాదృష్టమో అదృష్టమో మరి ఇక్కడికే రావాల్సి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మరి నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇందిరమ్మ స్ఫూర్తితో ప్రతి మహిళ ఎదగాలని ఇందిర మహిళా శక్తి సంఘాలను సంఘటితం చేస్తున్నాం. ఇందిరమ్మ పాలనలో మరి ప్రజా సంక్షేమం ముందుకు వెళ్ళాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి పథకాన్ని ఇందిరమ్మ సంక్షేమ రాజ్యంగా స్ఫూర్తితో పనిచేస్తా ఉన్నారు. అలాంటి మహనీయురాల యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మరి సర్పంచులకు జరిగేటువంటి శిక్షణ కార్యక్రమానికి వెళ్ళి మళ్ళా మీ అందరికీ సర్పంచులుగా ఉన్న మీకు సన్మాన కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు మీ అందరి అపప్రాంతాలు మరి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడి మనతో ఉంది, మీతో ఉంది, మీ అందరి గెలుపులో కష్టపడ్డారు. రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా మీరందరూ మీకు తెలిసినటువంటి వాళ్ళను కష్టపడి గెలిపించంటే ఉంటారు. సిటీలలో కూడా మీ బంధువులు మీ చుట్టాలు మీరు వచ్చి పార్టీ కోసం పనిచేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న ఇక్కడ తర్వాత పంచాయతీ రాజ్ శాఖ కూడా మంత్రిగా ఉన్నా కాబట్టి తప్పకుండా మీ సమస్యలన్నీ ఇక్కడ మరి షెడ్యూల్ సార్ అదేవిధంగా శంకరన్న ఇద్దరు కూడా నా దృష్టికి తీసుకొస్తారు. మీరు ఇచ్చే విన్నపాలని నేను తీసుకుంటా. తొందరలోనే అవన్నీ క్లియర్ చేస్తాం. వచ్చిన నిధులు ఏ ఖర్చు పెట్టాలి, ఎట్లా పెట్టుకోవాలనేది ఒక ప్రణాళిక చేసుకొని ఏం పడుతుంది చేసుకొని వృధా డబ్బులు కాకుండా పబ్లిక్ ప్రజలకు ఎక్కడ అత్యధికంగా అవసరం ఉంది, అత్యవసరం ఏముంది, అత్యధికంగా ప్రజలకు అవసరం ఏముంది, ఏ ఫండ్స్తో ఏం చేయాలి, అవసరమైతే డోనర్లను కూడా మన గ్రామాలకు తీసుకొచ్చుకోవాలి. పుట్టి పెరిగిన ఊరు కాబట్టి కన్న తల్లిని ఉన్న ఊరును పుట్టి పెరిగిన ఊరును ఎప్పుడు కూడా మర్చిపోదు. కొంతమంది ఊర్లు మర్చిపోతారు, ఊరికప్పుడు మాత్రం పిల్లలు అది కాదు. ఊరికి సేవ చేయాలి. ఊర్లో ప్రజాప్రతినిధులు అయినప్పుడు ఊర్లో ఉండాలి, పబ్లిక్లో ఉండాలి. మరి మనం ఇంత స్థాయికి ఎదిగినప్పుడు మన ఊరిని కూడా చూసుకోవాలి కన్న తల్లిలాగా అని మరి ఎంతో ఆ ఊరి నుంచి విద్యార్థులు నేర్చుకొని ఉన్నత శిఖరాలలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా శ్రీమంతులు ఊళ్ళలోకి వచ్చి ఊరు బాగు చేసే కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేయాలని వారిని కూడా కోరుతా ఉన్నాను. మీరు కూడా గ్రామంలో రాజకీయాలకు అతీతంగా మన గ్రామాలన్నీ సర్పంచులు అన్ని వాడలు తిరుగుతూ ప్రజల మధ్య ఉంటూ ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చే విధంగా కృషి చేయాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు ఇస్తుంది. పేద
ఈ రోజు దుకాణాలలో కూడా సన్న బియ్యం రేటు తగ్గింది. రేషన్ కార్డు లేని కూడా తక్కువ రేటుకే రేషన్ కార్డు మన సన్న బియ్యం దొరుకుతున్నాయి. ఇళ్లలో కూడా సన్న బియ్యం మనం రేషన్ కార్డు ద్వారా ఇచ్చేది కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఇలా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవాళ ఇందిరా శక్తి సంఘాలు మరి బలోపేతం చేయడం కోసం అడిగినటువంటి వాళ్ళని కూడా షాప్స్ పెట్టుకోవడానికి మరి లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళా సంఘాలను కూడా గ్రామాలలో బలోపేతం చేయాలి. గ్రామాలలో చిన్న పిల్లలకు మ్యారేజ్ జరగకుండా సర్పంచ్ బాధ్యత వహించాలి. జీరో చైల్డ్ మ్యారేజెస్ స్టేట్ గా మనం తయారు చేయాలని సంకల్పం పెట్టుకున్నాం. కాబట్టి చిన్నతనంలో పిల్లలకు పెళ్లి చేస్తే ఆరోగ్యాలు పాడైపోతాయి, వాళ్ళ చదువులు ఆగమైపోతాయి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. ఇవన్నీ కూడా అవేర్నెస్ చేయాలి. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది స్టేట్ నేషనల్ అవార్డుకు మన కామారెడ్డి జిల్లా నుంచి మరి అత్యధికంగా సర్పంచ్లు నేషనల్ అవార్డు సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా మంచినీటి వ్యవస్థ కానీ, కరెంటు వ్యవస్థ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మన ఇచ్చే పథకాలు కానీ అన్ని వార్డులలో అంతా ఊరంతా చేరే విధంగా మీరు బాధ్యత తీసుకొని మరి ప్రజల మధ్య ఉండండి. ఆస్తులు, అంతస్తులు, పదవులు స్వాస్థ్యం కాదు. మనం చేసే మంచి పనులు మాత్రమే స్వాస్థ్యం. మనం చేసే మంచి కార్యక్రమాలే స్వాస్థ్యం. అందుకని ఇందిరమ్మ గారి విగ్రహం అక్కడ ఉందంటే మరి ఆమె ఈ ప్రాంతానికి, ఈ దేశానికి చేసినటువంటి సేవ. అందుకని మనం పెట్టే ప్రతి పథకంలో ఇందిరమ్మ ఉంటుంది. ఇందిరమ్మ అంటేనే సంక్షేమం, ఇందిరమ్మ అంటేనే పేదరికం పైన మరి పోరాటం, ఇందిరమ్మ అంటేనే పేదలకు ఇల్లు, ఇందిరమ్మ అంటేనే పేదలకు భూములు, ఇందిరమ్మ అంటేనే మహిళలకు స్ఫూర్తి, ఇందిరమ్మ అంటేనే శత్రు దేశానికి కూడా వణుకు. కాబట్టి అలాంటి తల్లి యొక్క పార్టీ నీడలో మనం పనిచేస్తా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ఆదర్శంగా ప్రతి గ్రామాన్ని తీర్చిదిద్ది చిరకాలం ప్రజల గుండెల్లో మా సర్పంచ్ పలానా సర్పంచ్ ఉన్నప్పుడు చేసిండు, మా సర్పంచ్ ఉన్నప్పుడు ఈ ఊరు తీర్చిదిద్దిండు, మా సర్పంచ్ అమ్మ ఈ రకంగా కష్టపడి మా ఊరు యూనిటీ చేసింది. ఇలాంటి పేరు మేము తెచ్చుకోవాలని కోరుకుంటూ తప్పకుండా రాబోయే కాలంలో మీ అందరి సమస్యలు తీసుకొని మరి నిధుల నుంచి గ్రామాలను ఆదర్శవంతంగా చేయడంలో క్రియాశీలకంగా మీకు సపోర్ట్ చేస్తూ నిధులు అత్యధికంగా ఇస్తానని కూడా తెలియజేస్తున్నాను.